course లో ప్రోటీన్స్ జాయిన్ అయ్యే వాళ్ళంటే యూ కెన్ ఆస్క్ దెమ్ టు జాయిన్, యూ కెన్ సెండ్ దిస్ లింక్ సో దట్ వాళ్ళు ముందు నుంచి జాయిన్ అయ్యి వినగలుగుతారు. ఓకే, సో ప్రోటీన్ రాగానే ఫస్ట్ మనం అందరికీ తెలుసు ప్రోటీన్ అనేది డైట్ లో చాలా ఇంపార్టెంట్ మేజర్ పార్ట్. బికాస్ మనం తీసుకునే డైట్ లో బ్యాలెన్స్ డైట్ మనం చూసుకున్నట్టయితే మన బాడీకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ మనం ఇవ్వాలి. సో కార్బోహైడ్రేట్స్ మనం నార్మల్ దానికన్నా ఎక్కువగా ఇచ్చేస్తాం మన డైట్ లో, కానీ ప్రోటీన్ వచ్చే వరకే మనం ప్రోటీన్ లో చాలా డెఫిషియన్సీస్ వస్తుంది చాలా మందికి. అంటే యాక్చువల్లీ ప్రోటీన్ మనం తీసుకున్నట్టయితే ప్రతి కేజీకి 1 గ్రామ్ చొప్పున ఇవ్వాలి. అంటే ఇఫ్ యూర్ 60 kg 60 grams ఆఫ్ ప్రోటీన్ అనేది ఇవ్వాలి. సో డెఫిషియన్సీ అనేది మనకి ఎక్కువగా ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది చాలా కామన్ గా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం తినే డైట్ లో మేబీ ఒక ఎగ్ తీసుకుంటాము, లేదంటే ఒక కప్ ఆఫ్ దాల్ తీసుకుంటాము, అండ్ రేర్లీ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకుంటాం. సో అక్కడ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీకి, కానీ మనం అది ఇవ్వట్లేదు. సో దాని వల్ల చాలా మంది వెయిట్ లాస్ కూడా అవ్వడానికి ప్రాబ్లమ్ వస్తుంది. సో ఇక్కడ ప్రోటీన్ కంటెంట్ ఎప్పుడైతే మనం ఇంక్రీజ్ చేసి కార్బోహైడ్రేట్ కంటెంట్ ని కొంచెం తగ్గించి, లేదంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ నుంచి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కి ఎప్పుడైతే మనం షిఫ్ట్ చేస్తామో, సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ. అంటే వెయిట్ లాస్ కే కాకుండా ఓవరాల్ వెల్ బీయింగ్, అంటే మీకు ప్రతి ఒక్క సెల్ కి రైట్ ఫ్రమ్ ద హెడ్ టు టో ప్రతి ఒక్క సెల్ కి మనకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో ఆ ప్రోటీన్ మన డైట్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కమింగ్ స్లైడ్ లో నేను ప్రోటీన్ ఎందుకు ఇంపార్టెంట్, మనం ఎలా తీసుకోవాలి, ఒకవేళ ఈ డెఫిషియన్సీ ఉండడం వల్ల బాడీకి ఏమవుతుంది, ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఓకే రాహుల్, నెక్స్ట్ స్లైడ్. ప్రోటీన్ అనేది ఒక మేజర్ మైక్రోన్యూట్రియంట్. సో ప్రోటీన్ మనకి అమినో యాసిడ్స్ లైక్ గ్రూప్ ఆఫ్ అమినో యాసిడ్స్ వల్ల ఫార్మేషన్ అవుతుంది. సో అమినో యాసిడ్స్ జనరలీ మనకి 20 డిఫరెంట్ అమినో యాసిడ్స్ ఉంటాయి మన డైట్ లో. సో ఈ 20లో మనకి 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అనేవి బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనం ఈ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఇస్తామో, సో ఓవరాల్ గా మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ ఇచ్చామని అర్థం. సో మనం తినే డైట్ ఎగ్జాంపుల్, మీరు ఎగ్ తీసుకున్నారు, దాల్ తీసుకున్నారు, లేదంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నారు. సో ఇవన్నీ తీసుకుంటున్నాను కదా, నాకు బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ వస్తాయి అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే మనం తినే డైట్ లో ప్రోటీన్స్ అనేది రావచ్చు. అంటే మీరు ఇప్పుడు 60 kgs అంటే 60 grams ఆఫ్ ప్రోటీన్ మీ డైట్ లో రిక్వైర్మెంట్ ఉంది అండ్ మీరు తీసుకున్నారు కూడా, కానీ ఈ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ వచ్చాయా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఎగ్జాంపుల్, ఒక హౌస్ ఉంది, హౌస్ కి ఒక్క బ్రిక్ మిస్ అయినా కానీ కూడా దట్ ఈస్ నాట్ అ హౌస్. సో డస్ట్ విల్ కమ్ ఇన్ సైడ్. సో వర్షం పడితే నీళ్ళు వచ్చేస్తాయి. సో ఆ డెఫిషియన్సీ అనేది అలాగే ఉంటుంది. అలాగే మన డైట్ లో 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఒక్కటి మిస్ అయినా కానీ కూడా టోటల్ ప్రోటీన్ స్ట్రక్చర్ అనేది కూడా ఫార్మేషన్ అవ్వదు. సో ప్రతి ఒక్క 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అనేది కావాలి, అండ్ మన బాడీ ఫంక్షన్ కి ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఉంది. సో వేరియస్ ఫుడ్స్ అంటే ప్రోటీన్ సప్లిమెంట్స్ తో పాటు మన ఫుడ్ ని కూడా ఎక్కువ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అనేవి మనం డైట్ లో తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. ప్రోటీన్స్. సో ప్రోటీన్స్ మనం తీసుకున్నట్టయితే ప్రోటీన్ ఈజ్ ఆల్సో ఎనర్జీ యీల్డింగ్ న్యూట్రియంట్. అంటే మనకి ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ ఎనర్జీ ఎలా వస్తుందో ప్రోటీన్స్ నుంచి కూడా మనకి ఎనర్జీ వస్తుంది. అంటే ఇప్పుడు 1 gram ఆఫ్ కార్బోహైడ్రేట్ విల్ గివ్ యూ అప్రాక్సిమేట్లీ 4 kilocalories ఆఫ్ ఎనర్జీ. అలాగే ప్రోటీన్ కూడా 4 kilocalories ఆఫ్ ఎనర్జీ వస్తుంది. అంటే మనం సోర్సెస్ ఓన్లీ రైస్ అనుకుంటాం, అంటే రైస్ తింటేనే మన బాడీకి న్యూట్రియంట్స్ అన్ని వస్తాయి, అంటే ఎక్కువగా అంటే ఎనర్జీ కూడా ఎక్కువగా మనకి రైస్ నుంచి వస్తుంది అనుకుంటాము. బట్ యాక్చువల్లీ మనం చూసుకున్నట్టు అయితే ప్రోటీన్ నుంచి కూడా మనకి ఎనర్జీ అనేది ఎక్కువగా వస్తుంది. అండ్ ప్రోటీన్ యాక్చువల్లీ ఇస్ మేడ్ అప్ ఆఫ్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అండ్ నైట్రోజన్. ఓకే, సో ఈ స్ట్రక్చర్ అనేది ప్రతి ఒక్క టైప్, అంటే ఇప్పుడు మనం ప్రోటీన్స్ తీసుకున్నట్టు అమినో యాసిడ్స్ తీసుకున్నట్టయితే గ్లైసిన్, అలినిన్, వాట్ యు సే ట్రిప్టోఫాన్, ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అమినో యాసిడ్ స్ట్రక్చర్స్ అనేవి మెయిన్లీ ఈ 4 దానిపైన 4 కాంపోజిషన్ పైన డిపెండ్ అవుతుంది. లైక్ కార్బన్ మాలిక్యూల్స్ కానీ, లేకపోతే హైడ్రోజన్, ఆక్సిజన్, ఇంకా నైట్రోజన్ వల్ల. ఓకే, సో ఈ నైట్రోజన్ మాలిక్యూల్ లో కొంచెం డిఫరెంట్ అవుతుంది. అంటే కార్బోహైడ్రేట్స్ మనం తీసుకున్నట్టయితే కార్బోహైడ్రేట్స్ లో ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్, కానీ ప్రోటీన్ లో ఎక్స్ట్రా యాడ్ అయ్యేది నైట్రోజన్ అన్నమాట. ఓకే, సో మన బాడీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉన్నాయండి. అంటే
different combinations of amino acids will make into one protein. అలా మనకి 30,000 different types of proteins అనేవి మన బాడీలో ఉన్నాయి. సో ప్రతి ఒక్క దానిది ఒక్కొక్క జాబ్ అనేది ఉంటుంది. ఓకే, సో అందుకే మనం ప్రోటీన్స్ ని బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అమినో యాసిడ్స్ అంటాం. అంటే ఎగ్జాంపుల్ ఐ గేవ్ యూ ఎగ్జాంపుల్ ఆఫ్ ది వాల్ కదా. సో వాల్ లో ప్రతి ఒక్క బ్రిక్ ఎలా ఇంపార్టెంటో, సో ఒక్కొక్క బ్రిక్ ఒక్కొక్క అమినో యాసిడ్ అనుకుంటే ఎంటైర్ వాల్ చేయడానికి మనకి ఒక ప్రోటీన్ అనుకుందాం. సో అలా మనకి బాడీకి కావాల్సిన ప్రతి ఒక్క అమినో యాసిడ్ ఉంటేనే ఒక పర్టిక్యులర్ ప్రోటీన్ అనేది ఫార్మేషన్ అవుతుంది. నెక్స్ట్ స్లైడ్. యా, సో మేజర్ మ్యాక్రోన్యూట్రియంట్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టు అయితే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ ఆర్ ద మేజర్ మ్యాక్రోన్యూట్రియంట్ కదా. అంటే మనం ఇది మేజర్ మ్యాక్రోన్యూట్రియంట్. మ్యాక్రోన్యూట్రియంట్ అంటే ఎక్కువ మొత్తాల్లో మనకి కావాలి. అంటే రైట్, ఇప్పుడు మనం వైటమిన్స్ అండ్ మినరల్స్ తీసుకుంటే చాలా తక్కువ మైన్యూట్ అమౌంట్ లో మనకి కావాలి. అండ్ ఆ డెఫిషియన్సీస్ వల్ల కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కానీ ఈ మేజర్ మ్యాక్రోన్యూట్రియంట్ వల్ల కూడా, బికాస్ బాడీ మెయిన్ గా డిపెండ్ అయ్యేది ఈ 3 మెయిన్ సోర్సెస్ పై. సో ఈ 3 మెయిన్ సోర్సెస్ కూడా మనం కరెక్ట్ గా ఇవ్వకపోతే చాలా డిస్టర్బెన్సెస్ బాడీలో వస్తాయి. సో ప్రోటీన్ అనేది ఒక మేజర్ మ్యాక్రోన్యూట్రియంట్. సో మనం ఇది తినే ఫుడ్ లో ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. అండ్ ప్రతి ఒక్క అమినో యాసిడ్ మన బాడీకి అవసరం ఉంటుంది. మనం ఎవ్రీ డే స్ట్రాంగ్ గా ఉండాలి, ప్రతి ఒక్క వర్క్స్ చేసుకోవాలి. అండ్ ఎటువంటి డిస్టర్బెన్సెస్ రావద్దు అంటే మనం బాడీకి కావాల్సిన 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్ విత్ యువర్ బాడీ వెయిట్ కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్లైడ్. యా, సో ప్రోటీన్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ అమినో యాసిడ్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు ప్రోటీన్స్, అమినో యాసిడ్స్ అంటే అసలు అమినో యాసిడ్స్ అంటే ఏంటి? సో యాజ్ ఐ టోల్డ్ యూ, బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ amino acid nothing but your protein. Okay, so specific 20 different kinds of amino acids మన డైట్ లో ఉంటుంది. అంటే మన బాడీకి రిక్వైర్మెంట్ వచ్చేసి 20 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్, 20 అమినో యాసిడ్స్. ఈ 20 అమినో యాసిడ్స్ లో 2 టైప్స్ ఉంటాయండి. సో వన్ ఈజ్ యువర్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అండ్ వన్ ఈజ్ యువర్ నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్. సో నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటే ఏంటి అంటే, మన బాడీ నాన్ ఎసెన్షియల్ అంటే మనం డైట్ లో నుంచి ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే దీని అర్థం మన బాడీయే ప్రొడ్యూస్ చేసుకుంటుంది. సో అవి 11 is nothing but your 11 amino acids are non-essential amino acids. And 9 essential amino acids వచ్చేసి 9 essential amino acids వచ్చేసి మనకి డిఫరెంట్ కైండ్స్ లైక్ గ్లైసిన్ గానీ, అలెనిన్ గానీ, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అమినో యాసిడ్స్ మనకి ఉంటుంది. సో ఈ 20 డిఫరెంట్ అమినో యాసిడ్స్ ఏంటి? అలెనిన్, arginine, aspargine, aspartic acid, cysteine, glutamic acid, glutamino acids, which includes both essential and non-essential amino acids. Okay, next slide. యా, సో ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక్కడ ఉందండి. సో డిస్పెన్సిబుల్ అమినో యాసిడ్ అండ్ ఇండిస్పెన్సిబుల్ అమినో యాసిడ్స్. సో 11 అమినో యాసిడ్స్ మన బాడీకి రిక్వైర్మెంట్ అవసరం లేదు. అంటే ఎక్స్టర్నల్ సోర్సెస్ లో ఇవ్వని అవసరం లేదు, ఎందుకంటే బాడీయే స్టిమ్యులేట్ చేసుకుంటుంది కాబట్టి. అండ్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ మన డైట్ లో కంపల్సరీ ఇవ్వాలి. ఓకే, సో ఇది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోర్సెస్ నుంచి వస్తుంది. లైక్ మనం తీసుకునే డైట్ లో లైక్ ఎగ్ సోర్సెస్ కానీ, దాల్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పల్సెస్ మనం తీసుకున్నట్టు అవుతాయి. అండ్ చిక్ పీస్ కానీ, లేదంటే హార్స్ గ్రామ్ కానీ, లేదంటే ఎర్రపప్పు, కందిపప్పు, పెసరపప్పు, ఇలాంటి వాటిల్లో కూడా మనకి అమినో యాసిడ్స్ అన్ని ఉంటాయి కాబట్టి. సో all these are rich in proteins. So only non-vegetarian sources ఏ కాకుండా వెజిటేరియన్ సోర్సెస్ లో నుంచి కూడా మనకి ప్రోటీన్స్ అనేది వస్తుంది. బట్ మనం యాక్చువల్లీ చూసుకున్నట్టు అయితే కంప్లీట్ ప్రోటీన్ అనేది వెజిటేరియన్ సోర్సెస్ కి, అంటే ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళకి కంప్లీట్ ప్రోటీన్ అనేది రాదు. ఎందుకంటే మనకి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ ఏ కాకుండా, లైక్ సాయ్ తీసుకుంటే ఇట్ ఇస్ అ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, దట్ ఈస్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ వెజిటేరియన్ సోర్సెస్. కానీ నాన్ వెజిటేరియన్ సోర్సెస్ అనేది మనం కంప్లీట్ ప్రోటీన్ అనేది అంటాము. సో కంప్లీట్ ప్రోటీన్ అనేది ఎక్కువ నాన్ వెజ్ లో ఉంటుంది. సో పీపుల్ హు ఆర్ వెజిటేరియన్ సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది, బికాస్ వాళ్ళకి 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ రావు కాబట్టి సప్లిమెంటేషన్ తీసుకుంటే దట్ విల్ హెల్ప్ దెమ్. ఓకే, నెక్స్ట్. యా, సో ఎసెన్షియల్ ఇంకా నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. యాజ్ ఐ టోల్డ్ యూ, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ 9 ఉంటాయి. సో ఈ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ లో ఏమొస్తాయి, ఇది మన డైట్ లో
డైలీ మనం తీసుకోవాలి, రైట్? లైక్ హిస్టిడైన్, ఐసోల్యూసిన్, ల్యూసిన్, లైసిన్, మిథియోనిన్, ఫినైలలైనిన్, థ్రయోనైన్, ట్రిప్టోఫాన్ అండ్ వాలిన్. సో ఇవన్నీ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్. సో ఎప్పుడైతే మీరు ఏదైతే ప్రోటీన్ తీసుకోవాలని అనుకుంటున్నారు, లైక్ ఇఫ్ యూ గో టు ద మార్కెట్ దర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోటీన్స్, రైట్? సో మనకి ఏది తీసుకోవాలి ఏది తీసుకోవద్దు, బీసీసీఏ అంటారు, బ్రాంచ్ చైన్ అమినో యాసిడ్స్ అంటారు, అవి ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా, సో ఇవన్నీ ఎలా తీసుకోవాలి అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే, ఏదైతే ప్రోటీన్ మీరు సప్లిమెంటేషన్ రూపంలో తీసుకుంటున్నారో వెనక తెప్పి న్యూట్రిటివ్ లేబుల్స్ అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో ఈ న్యూట్రిటివ్ లేబుల్స్ లో మనకి ఈ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ప్రొవైడ్ చేయాలి. సో ఎప్పుడైతే ఈ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ లో ఒక్క అమినో యాసిడ్ అనేది మిస్ అయినా కానీ కూడా డోంట్ పర్చేస్ సచ్ కైండ్ ఆఫ్ ప్రోటీన్స్. ఎందుకంటే మనం తీసుకునేది సోర్స్ బికాస్ ఆఫ్ ది 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్. సో ఈ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ రాకపోతే యూ షుడ్ నాట్ పర్చేస్ దట్ ప్రోడక్ట్. అండ్ ఇంకొకటి మనం చూడాల్సింది ఏంటంటే పెడకా స్కోర్, దట్ ఈస్ యువర్ ప్రోటీన్ డైజెస్టిబిలిటీ కరెక్టెడ్ అమినో యాసిడ్ స్కోర్. సో దీన్ని ఏమంటారంటే మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ స్కోర్ అనేది ఇస్తారు. అంటే వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ అ ప్రోటీన్ యూ టేక్ దట్ షుడ్ టోటలీ అబ్జర్వ్ ఇన్ యువర్ బాడీ. అంటే మన మార్కెట్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. మేబీ వే ప్రోటీన్ ఉండొచ్చు, ప్లాంట్ బేస్డ్ సోర్స్ ప్రోటీన్ ఉండొచ్చు, లేదంటే నాన్ వెజిటేరియన్ సోర్స్ ఎగ్ ప్రోటీన్ అంటారు, మీట్ ప్రోటీన్ అంటారు. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోటీన్స్ అనేవి మనం డైట్ లో మార్కెట్ లో చూస్తూ ఉంటాం. సో ఈ ప్రోటీన్స్ అన్నిట్లో చాలా మందికి వచ్చే నార్మల్ అండ్ కామన్ ప్రాబ్లం వచ్చేసి ఇండైజెషన్ అనేది చాలా, అంటే వాళ్ళు తీసుకున్న ప్రోటీన్ వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతారు, లేదంటే కాన్స్టిపేషన్ కానీ, లేదంటే డయేరియా కానీ, అండ్ స్టమక్ అప్సెట్ కానీ, స్టమక్ పెయిన్ చాలా విపరీతంగా రావడం కానీ, డైజెస్ట్ చేసుకోలేకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి. సో పెడకా స్కోర్ ఏం చెప్తుందంటే, మనకి ఏదైతే ప్రోటీన్ తీసుకుంటామో, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ లో 10 గ్రామ్స్ స్కూప్, ఈ 10 గ్రామ్స్ స్కూప్ లో మనకి 8 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. సో ఈ 8 గ్రామ్స్ ప్రోటీన్ మన బాడీ టోటలీ అబ్జర్వ్ చేసుకుంటుందని చెప్తుంది. సో ఎప్పుడే కానీ మీరు ఏదైతే సప్లిమెంట్ తీసుకుంటారో ఈ పెడకా స్కోర్ 1 ఉండాలి. అంటే 1 ఇన్ ద సెన్స్ ది టాప్ స్కోర్ అన్నమాట. సో మనకు అలాంటి ప్రోటీన్ తీసుకుంటే దట్ విల్ హెల్ప్ అలాట్. ఓకే, అండ్ నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఇది మన బాడీ ఆల్రెడీ స్టిమ్యులేట్ చేస్తుంది కాబట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఏమొస్తాయో చూద్దాం. అలినిన్, ఆర్జినైన్, ఆస్పర్జిన్, ఆస్పర్టిక్ యాసిడ్, గ్లూటామిక్ యాసిడ్, గ్లూటమైన్, గ్లైసిన్, ప్రోలిన్, సిరిన్, థ్రయోనిన్ అండ్ థైరోఫైన్. ఓకే, సో ఇవన్నీ మనకి నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్ కిందకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ స్లైడ్. యా, సో చాలా మంది ఏమనుకుంటారంటే ప్రోటీన్ మన బాడీలో ఓన్లీ మజిలే యూస్ చేస్తుంది, మిగతా అన్నిటికీ ప్రోటీన్ అవసరం లేదు. అండ్ చాలా మంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఎవరైతే జిమ్ కి వెళ్తారో వాళ్ళే ప్రోటీన్ తీసుకోవాలి, మిగతా వాళ్ళకి ప్రోటీన్ అవసరం లేదు అని అనుకుంటారు. బట్ దట్ ఈస్ టోటలీ రాంగ్. ఎస్, మజిల్ కి కావాల్సింది ప్రోటీన్, ఐ అగ్రీ. బట్ మజిల్ కాకుండా ఇంకా వేరే సోర్సెస్ కి కూడా, అంటే బాడీకి కూడా ప్రతి ఒక్క సెల్ కి ప్రోటీన్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ లో చూసినట్టయితే హాఫ్ ఆఫ్ ద బాడీ, అంటే హాఫ్ ఆఫ్ ద బాడీకి మనకి ఎక్కువగా ప్రోటీన్ యూటిలైజ్ చేసుకునేది మజిల్, రైట్? సో మజిల్ అనేది ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద మజిల్, బోన్స్, ఎవరికైతే ఏజ్ పరంగా లైక్ జనరలీ బోన్ మినరల్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది, రైట్? సో ఆస్ట్రోపీనియా కానీ, ఆస్ట్రోపోరోసిస్ కానీ, ఆస్ట్రోమలేషియా కానీ, ఇలాంటి ఇష్యూస్ అనేవి ఎక్కువగా వస్తాయి, రైట్? సో అది దేని వల్ల వస్తుందంటే, ఫస్ట్ థింగ్ మనం అందరూ అనుకునేది కాల్షియం. సో కాల్షియం ఇస్ రైట్. అండ్ దాంతో పాటు వైటమిన్ డి ఈజ్ సాల్యుబుల్ బట్టి సోర్సెస్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండాలి. అండ్ బోన్స్ కి ప్రోటీన్ కూడా కావాలి. సో ప్రోటీన్ సోర్సెస్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రోటీన్స్ మన బోన్స్ కి కూడా హెల్ప్ చేస్తుంది. సో ఈసారి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మోకాలు నొప్పులు కానీ, లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్ ఇలాంటివి ఉన్నాయి అని కంప్లైంట్ చేశారనుకోండి, డెఫినెట్లీ యూ హ్యావ్ టు సజెస్ట్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్.
సో వాళ్ళు మజిల్ కే కదా ప్రోటీన్ అంటే, సో దెన్ యూ కెన్ ఆన్సర్ దిస్. ఓకే. అండ్ స్కిన్ కి కూడా మనకి ప్రోటీన్ చాలా చాలా అవసరం. సో చాలా మంది పేషెంట్స్, ఎగ్జాంపుల్ మీరు బర్న్ట్ పేషెంట్స్ ని తీసుకున్నట్టు అయితే వాళ్ళ డైట్ లో హై ప్రోటీన్ డైట్ ఇస్తారు. అంటే వాళ్ళకి జనరలీ 1 kg కి 1 గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలి కాబట్టి వీళ్ళకి 2 grams వరకు కూడా ఇవ్వచ్చు. అంటే టైప్ ఆఫ్ బర్న్, ఏ డిగ్రీ బర్న్ ఉంది దాన్ని బేస్ చేసుకొని. అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి స్కిన్ సెల్ డెవలప్మెంట్ కి మనకి ప్రోటీన్ అనేది అవసరం. స్కిన్ పాడైంది, లేదంటే యాక్సిడెంట్ అయింది, అక్కడ టేర్ అయింది, స్కిన్ గానీ మజిల్ గానీ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క, ఇప్పుడు బోన్ కి ప్రోటీన్ కావాలి, స్కిన్ కి ప్రోటీన్ కావాలి, మజిల్ కి ప్రోటీన్ కావాలి. సో ఇవన్నిటికి ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి స్కిన్ కి కూడా మనకి ప్రోటీన్ చాలా అవసరం. అండ్ మిగతా తీసుకున్నట్టయితే బ్లడ్ కి కానీ నర్వ్ టిష్యూస్ కి కానీ ప్రతి ఒక్క దానికి ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రోటీన్. సో బాడీలో ప్రతి ఒక్క సెల్ కి ప్రోటీన్ అనేది కావాలి, యాజ్ ఐ కీప్ టెల్లింగ్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ మనం మజిల్ కి తీసుకున్నట్టయితే, మజిల్ కి అప్రాక్సిమేట్లీ 18 to 20% మన బాడీ యాక్చువల్లీ ప్రోటీన్ మేక్ చేస్తుంది. సారీ, ఇంకా వేరే పార్ట్స్ లో మనం తీసుకున్నట్టయితే ప్రతి దానికి ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైక్ ఎనర్జీ ప్రొవైడింగ్ లో కానీ, అంటే ఇప్పుడు మీరు ఏదైనా వర్క్ చేయాలి అంటే కార్బోహైడ్రేట్స్ తినాలని లేదు. ఒకవేళ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ అని బాయిల్డ్ ఎగ్ ఏదైనా తీసుకున్నా కానీ కూడా యూ విల్ గెట్ ఎనర్జీ, రైట్? సో ఎనర్జీ అనేది మనకి కంపల్సరీ ప్రోటీన్ ద్వారా వస్తుంది కాబట్టి కార్బోహైడ్రేట్ కంటెంటే కాకుండా ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్ కూడా మనం డైట్ లో ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలని చూస్తున్నారో వాళ్ళు కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎంత తగ్గించి తీసుకొని, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ తీసుకొని ప్రోటీన్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ చేయడం వల్ల వాళ్ళకి ఈజీగా వెయిట్ లాస్ అవుతుంది. అండ్ ఎక్కడ అంటే మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇందాక స్లైడ్ లో మజిల్ కి కావాలి, లైక్ యువర్ బోన్స్ కి కావాలి, అండ్ అలాంగ్ విత్ దాట్ ఇట్ ఈస్ ఆల్సో రిక్వైర్డ్ ఫర్ యువర్ స్కిన్, ఇంకా అదర్ లో కానీ అలాంటి వాటిలో మనకి అవసరం ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకి యాసిడ్ బేస్ బ్యాలెన్స్ కి హెల్ప్ అవుతుంది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వైటల్ ఫంక్షన్స్, లైక్ మనకి ఆక్సిజన్ కి కానీ, అయోన్ అబ్సార్ప్షన్ లో కానీ, క్రోమోజోమ్స్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రతి ఒక్క పార్ట్ ఆఫ్ ద సెల్ కి మనకి ఫంక్షన్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది, లైక్ ప్రోటీన్ ఫంక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్లైడ్. ప్రోటీన్స్ ఎప్పుడైతే మనం ఎగ్జాంపుల్ ఇఫ్ యూర్ టేకింగ్ ప్రోటీన్, ఎగ్జాంపుల్ మీరు చికెన్ తిన్నారు ఈ రోజు, రైట్? చికెన్ తినిన తర్వాత చికెన్ మన మౌత్ లో నుంచి అమైలేజ్ అనే ఎంజైమ్ స్టిమ్యులేట్ అయ్యింది, రిలీజ్ అయ్యింది. సో అది మిక్స్ చేసి మళ్ళీ మన స్టమక్ లోకి వెళ్ళిపోతుంది. యాక్చువల్ డైజెషన్ ప్రాసెస్ అనేది మనకి స్టమక్ లో అవుతుంది. దాని తర్వాత అబ్సార్ప్షన్ ప్రాసెస్ అండ్ బ్రేకింగ్ డౌన్ ఇంటూ స్మాలర్ మాలిక్యూల్స్, ఇవన్నీ మనకి ఎక్కడ అవుతాయి అంటే ఇంటెస్టైన్ లో అవుతాయి, రైట్? సో ప్రోటీన్స్ ఆర్ బ్రేక్ డౌన్ ఇంటూ అమినో యాసిడ్స్, రైట్? సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, carbohydrates are will break down into simple sugars like your glucose gaani, fructose gaani, sucrose gaani. Ila carbohydrates will break down into simple sugars, and proteins will break down into amino acids. So indaka manam amino acids gurinchi cheppam kada. So proteins lage body lo enter avvavu. So proteins break down ayyi simple form lo nunchi manaki absorption anedi untundi, and fats will break down into fatty acids. So alage proteins ఎప్పుడైతే మనం తీసుకున్న తర్వాత డైజెషన్ అయిన తర్వాత దట్ విల్ బ్రేక్ డౌన్ ఇంటూ అ స్మాలర్ amino acids. So ఇది ఒక్కొక్క ప్రోటీన్ is binded with a peptide bond. సో ఈ పెప్టైడ్ బాండ్ బ్రేక్ అయ్యి చిన్న చిన్న మాలిక్యూల్స్ అనేది ఫార్మేషన్ అవుతుంది. సో మన బాడీకి ఎలా యూటిలైజ్ చేయాలి, ఎగ్జాంపుల్ మీకు మజిల్ కి కావాలనుకోండి, న్యూ సెల్ మన బాడీకి తెలుస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ ఇఫ్ దేర్ ఇస్ అ కట్ కానీ ఏదన్నా హర్ట్ కానీ ఎలా ఉందనుకోండి, సో అక్కడ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది చాలా ఉంది. సో దీ సెల్స్ విల్ గో అండ్ రిపేర్ దట్ సెల్స్ టిష్యూ అనమాట. సో వెళ్ళి న్యూ సెల్స్ ఫార్మేషన్ అవ్వడం కానీ, అండ్ న్యూ సెల్ సింథసిస్ లో కానీ, అండ్ టిష్యూని మెయింటైన్ చేయడంలో కానీ చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ మిగతా ప్రోటీన్స్ వచ్చేసి మనకి ఒకవేళ రిక్వైర్మెంట్ అనేది లేదు, సో ఎంటైర్ బాడీ మెయింటెనెన్స్, అంటే ఇంతకు మీకు చెప్పాను కదా, మజిల్ లో కానీ లేదంటే బోన్స్ కి, స్కిన్ కి, సో ఎంటైర్ మెయింటెనెన్స్ కి వెళ్ళిపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ అవర్ బాడీలో మనకి ప్రోటీన్ వెళ్ళిన తర్వాత సింథసైజ్ అవుతుంది. నెక్స్ట్ స్లైడ్.
యా, హౌ మచ్ ప్రోటీన్ వి నీడ్. సో మనం ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటామో, మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, సింపుల్ కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేయాలి. బికాస్ అన్నెసెసరీ అంటే ఫైబర్ కంటెంట్ అనేది ఉండదు, మనకి న్యూట్రిటివ్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది. ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. సో ప్రోటీన్ మనం ఎలా తీసుకోవాలి? సో యాజ్ ఐ టోల్ యూ, ప్రతి 1 kg కి 1 గ్రామ్ ప్రోటీన్ కావాలి కాబట్టి, సో వీ నీడ్ టు టేక్ అకార్డింగ్ టు యువర్ బాడీ వెయిట్. అంటే ఒక పర్సన్ 60 kg ఉంటే 60 grams ఆఫ్ ప్రోటీన్ అనేది రోజు తీసుకోవాలి. ఎందుకు రోజు తీసుకోవాలి? ఈ రోజు 60 grams తీసుకున్నాను, మళ్ళీ రేపు 60 grams అవసరమా? యా, నెక్స్ట్ డే కూడా 60 grams అవసరం. ఎందుకంటే ప్రోటీన్ అనేది మన బాడీలో స్టోర్ అవ్వదు కాబట్టి మనం సప్లై అనేది కంటిన్యూగా ఇవ్వాలి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రోటీన్ అనేది ఏజ్ ప్రకారంగా అండ్ జెండర్ ప్రకారంగా అండ్ రిక్వైర్మెంట్ ప్రకారంగా, లేదంటే ఒక పర్సన్ ఒక హెల్త్ కండిషన్ వల్ల కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏజ్ అంటే చిన్న పిల్లలకి వాళ్ళ బాడీ వెయిట్ కన్నా ఇంకా ఎక్కువ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ ఒక 20 kg బాబు ఉన్నాడు, సో 20 kgకి 20 కాకుండా ఎగ్జాంపుల్ 30 kg కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కంటిన్యూస్ అవుతుంది కాబట్టి, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఏజ్ వల్ల కూడా వీ కెన్ డిఫర్ దాట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జెండర్. సో మేల్స్ కి ఫీమేల్స్ కి మనం క్యాలిక్యులేట్ చేసినట్టుంటే, మేల్స్ కి ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు ద ఉమెన్, రైట్? అండ్ బాడీ సైజ్, లైక్ ఎగ్జాంపుల్ హైట్ సేమ్ ఉన్నారు, బాడీ వెయిట్ లో కొంచెం డిఫర్ ఉంది, లైక్ కొంతమందికి ఎక్కువగా ఉంది, కొంతమందికి తక్కువగా ఉంది. సో రిక్వైర్మెంట్ అంటే మన బాడీ సైజ్ ని బట్టి కూడా మనకి డిఫర్ అవుతూ ఉంటుంది. అండ్ స్టేట్ ఆఫ్ హెల్త్, ఎగ్జాంపుల్ నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, బర్న్డ్ పేషెంట్. సో బర్న్డ్ పేషెంట్ కి రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ నార్మల్ పర్సన్ అంటే ఏది హెల్త్ ఇష్యూ లేదు అలాంటి వాళ్ళకి కూడా రిక్వైర్మెంట్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది. ఓకే, సో హియర్ మనం చూసుకున్నట్టయితే 52 grams per day 14 to 80 years old males కి ఇవ్వాలి, అండ్ 46 grams for the females. ఓకే, సో 1 kg కి 1 gram ఆఫ్ ప్రోటీన్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ యా, హూ నీడ్ మోర్ ప్రోటీన్? గ్రోయింగ్ యూత్ అండ్ టీన్స్. అంటే ప్రతి ఒక్క యువతకి, యంగర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, అండ్ ప్రెగ్నెంట్ అండ్ బ్రెస్ట్ నార్మల్ ఉమెన్ కి ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నార్మల్ ఉమెన్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ కి రిక్వైర్మెంట్, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ బాడీయే కాకుండా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వాళ్ళ బేబీ కూడా టోటలీ మదర్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకున్నట్టయితే బేబీ బయటకు వచ్చిన తర్వాత కూడా రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది మనకి ఎందుకు ఎక్కువ ఉంటుందంటే, మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తారు కాబట్టి మిల్క్ ఫార్మేషన్ అవ్వడానికి ప్రోటీన్ రిక్వైర్మెంట్ చాలా ఉంటుంది. అండ్ మదర్ లెథాజిక్ అయిపోతారు, అంటే నిద్ర కరెక్ట్ గా ఉండదు. సో ఇలాంటివన్నీ తీసుకుంటే ప్రోటీన్ కరెక్ట్ గా ఇచ్చామనుకోండి, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కూడా మనం బయటపడగలం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండివిజువల్స్ లీన్ మజిల్, అంటే వాళ్ళకి మజిల్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంది. అండ్ మజిల్ గ్రోత్ అనేది తక్కువగా ఉంది. అండ్ వాళ్ళకి డిఫరెంట్ చాలా షార్ట్ గా ఉన్నారు, వాళ్ళ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంది. సో అలాంటి వాళ్ళకి కూడా ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఇవ్వాలి. అండ్ దీంతో పాటు ఇల్ అండ్ ఇంజూర్డ్. సో ఇల్ అండ్ ఇంజూర్డ్ వాళ్ళకి ప్రోటీన్ ఎందుకు రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉందంటే, సో నార్మల్ బాడీ రిక్వైర్మెంట్ 50 kgకి 50 grams తీసుకోవాలి. అదే ఇంజూర్డ్ పేషెంట్స్, ఎగ్జాంపుల్ బోన్ ఫ్రాక్చర్ అయింది, దాంతో పాటు మజిల్ కూడా బ్రేక్ అయింది. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలి అంటే, we need to give, అంటే ఇంజురీ పర్సన్స్ కి మనం ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఇచ్చినట్టు అవుతే, సో ఆ బోన్ ని తొందరగా రికవర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అంటే బోన్ తొందరగా జాయింట్ అయ్యి నార్మల్ బోన్ స్ట్రక్చర్ కి ఫార్మేషన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. దాంతో పాటు ఇంకా అదర్ హెల్త్ ఇష్యూస్ నుంచి కూడా బయటపడడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ప్రోటీన్ నీడ్స్. సో ప్రోటీన్స్ మన డైట్ లో బ్యాలెన్స్ డైట్ మనం చూసుకున్నట్టయితే ఫోకస్ ఆన్ కార్బోహైడ్రేట్. సో కార్బోహైడ్రేట్ 60 to 65% ఆఫ్ మనకి న్యూట్రిషన్ అనేది కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తుంది, అంటే ఎనర్జీ అనేది ఎక్కువగా కార్బోహైడ్రేట్ వస్తుంది. బట్ వాట్ ఐ కీప్ ఆన్ టెల్లింగ్ యూ ఇస్ రెడ్యూస్ ద సింపుల్ కార్బోహైడ్రేట్స్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ని ఇంక్రీజ్ చేయాలి. అండ్ లో ఎండ్ ఆఫ్ ఫ్యాట్స్, అంటే ఫ్యాట్స్ ని కూడా మనం
తక్కువ తీసుకోవాలి. అంటే వెన్ యూ యాక్చువల్లీ సీ మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా తీసుకుంటాం అండ్ ప్రోటీన్ కూడా కంటెంట్ ఆల్మోస్ట్ ఆల్ లెస్ దాన్ ద కార్బోహైడ్రేట్స్ అండ్ లెస్ దాన్ ద ఫ్యాట్ ఆర్ ఈక్వల్ టు ద ఫ్యాట్ మనం తీసుకోవచ్చు. ఓకే, అండ్ మిగతా ప్రోటీన్ వచ్చేసి మిగతా పోర్షన్ వచ్చేసి మనకి బ్యాలెన్స్ డైట్ లో 10-20% నుంచి ప్రోటీన్ నుంచి రావాల్సి ఉంటుంది. సో డీహైడ్రేషన్ అనేది అవాయిడ్ చేయాలి. అంటే మీరు ఎప్పుడైతే ప్రోటీన్ ఇస్తారో బాడీ ఎప్పుడు హైడ్రేట్ గా ఉండేలాగా చేసుకోవాలి. బికాస్ అది బ్రేక్ డౌన్ కి అబ్సార్ప్షన్ కి ఇది బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి కన్స్యూమ్ లో ఫ్యాట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. అంటే లో ఫ్యాట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ మనం తీసుకున్నట్టు అయితే లైక్ ఇట్ can be sort of like example, egg is a very good source of protein, and if you can remove the egg white, so cholesterol ilanti unna valaki egg yolk tisesi only egg white తీసుకోవచ్చు. సో egg is a completely a very good nutritious food and దాంట్లో మనకి nutrients కూడా అన్ని వస్తాయి. and if you consume the whole egg except vitamin C, అన్ని vitamins మనకి egg లో ఉంటాయి. సో proteins తో పాటు vitamins కూడా వస్తుంది కాబట్టి and it is very cheap and it is easily available. స్టోరేజ్ పర్పస్ కానీ తీసుకోవడంలో కానీ ఎటువంటిది ప్రాబ్లం అనేది ఉండదు. So egg is a very good source of protein that will help you a lot. So and లో ఫ్యాట్ కుకింగ్ మెథడ్స్ అనేది మనం ఎప్పుడే కానీ టార్గెట్ చేయాలండి. బికాస్ నాన్ వెజిటేరియన్ బాయ్ లైక్ ఎక్కువ మసాలాస్ వేసి డీప్ ఫ్రైడ్ అలాంటివి చేస్తే మేబీ ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవ్వచ్చు, ఆ టేస్ట్ అనేది అపీలింగ్ గా ఉండొచ్చు అండ్ ఇంకా మీకు అట్రాక్ట్ అయ్యి ఎక్కువగా తినడం కానీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాసెస్ ఇవన్నీ వేసి తీసుకోవడం కానీ మీకు అవ్వచ్చు. కానీ మనకి ఏంటంటే అనవసరంగా హెల్దీ చికెన్ కాస్త అన్హెల్దీ అయ్యే అవకాశం ఉంటుంది. దర్ ఇస్ నథింగ్ ఆన్ చేంజ్ ఇన్ ద ప్రోటీన్ లో మనకి ఎటువంటి తేడా ఉండకపోవచ్చు. కానీ ఎగ్జాంపుల్ మీరు ఒక చికెన్ ని గ్రిల్ చేశారు, లేదంటే దాన్ని what you say గ్రిల్ కానీ లేదంటే టాస్ కానీ లేదంటే స్టీమ్ చేశారు, బాయిల్ చేశారు, ఇలాంటి చికెన్ మనం తీసుకున్నప్పుడు మనకి ఓన్లీ చికెన్ లో ఉండే న్యూట్రియంట్స్ అన్ని వస్తున్నాయి. బట్ ఎప్పుడైతే మీరు ఫుల్ మసాలాస్ వేసేసి మేబీ బిర్యానీ రూపంలో తీసుకున్నారు, లేదంటే మీరు చాలా గ్రిల్ చేసేసి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాసెస్ వేసి తీసుకున్నారు అండ్ మసాలా చికెన్ కానీ బటర్ చికెన్ కానీ లేకపోతే గ్రీన్ చిల్లీ చికెన్ ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ మనం తీసుకున్నప్పుడు మనకి చికెన్ అనేది వస్తుంది, న్యూట్రిషియస్ వాల్యూస్ అనేది అలాగే ఉంటాయి, అమినో ఆసిడ్స్ అన్ని అలాగే ఉంటాయి. కానీ ఇది కుక్ చేయడానికి ఉపయోగించే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాసెస్ కానివ్వండి, ఆయిల్స్ కానివ్వండి, స్పైసెస్, సాల్ట్స్ ఇవన్నీ ఎక్కువైనా కొద్దీ మనకి ఆ చికెన్ కాస్త అన్హెల్దీ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వెన్ ఎవర్ యూర్ ఈటింగ్, అంటే నాట్ ఓన్లీ అబౌట్ ద ప్రోటీన్ ఐఎమ్ టాకింగ్, నాట్ ఓన్లీ అబౌట్ ది చికెన్ ఆర్ ఎనీ అదర్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్, మనం తినే ఫుడ్ లో కూడా ఎప్పుడే కానీ సింపుల్ గా పెట్టుకుంటే మనకి న్యూట్రిటివ్ వాల్యూ అనేది అంత లాస్ అవ్వదు అండ్ ఎక్స్ట్రా క్యాలరీస్, స్పెషల్లీ మనం వెయిట్ లాస్ కి చూసుకున్నట్టు అయితే ఎక్స్ట్రా క్యాలరీస్ అనేది యాడ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. సో మనకి గ్రిల్లింగ్ కానీ బేకింగ్ కానీ పౌచింగ్ కానీ ఇలాంటి చేయడం వల్ల చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. డూ అథ్లీట్స్ నీడ్ మోర్ ప్రోటీన్? ఎస్, ఇది చాలా మందికి ఉండే క్వశ్చన్ అండి. అండ్ అథ్లీట్స్ ఎక్కువ తీసుకోవాలా, నార్మల్ పర్సన్ ఎక్కువ తీసుకోవద్దా అని చాలా మందికి ఉంటుంది. సో అథ్లీట్స్ అనే వాళ్ళు కంటిన్యూగా వర్కౌట్ చేస్తారు కాబట్టి రిక్వైర్మెంట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. బట్ ఎలాంటి కైండ్ ఆఫ్ వర్కౌట్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ చేస్తున్నారు, లేదంటే బాడీ బిల్డింగ్ చేస్తున్నారు, లేదంటే హెవీ వెయిట్ లిఫ్టింగ్స్ చేస్తున్నారు అండ్ హార్స్ రైడింగ్ అండ్ స్విమ్మింగ్ ఇవన్నిట్లో ఎక్స్ట్రా క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాయి. సో వాళ్ళకి రిక్వైర్మెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో మోస్ట్ ప్రాబబ్లీ ఎనర్జీ లెవెల్స్ అనేది మనకి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తుంది. దాంతో పాటు మనకి ప్రోటీన్స్ కూడా మనం డైట్ లో వచ్చేలాగా చూసుకోవాలి. ఓకే, హై ఇంటెన్సివ్ వర్క్అవుట్స్ లైక్ HIIT ఇలాంటివి ఏమన్నా చేస్తున్న వాళ్ళు రిక్వైర్మెంట్, స్ట్రెంత్ ట్రైనింగ్ ఇలాంటి చేస్తున్న వాళ్ళకి రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళ మజిల్ లాస్ అవ్వకుండా అలాగే మెయింటైన్ చేయడానికి, మజిల్ టిష్యూస్ అనేవి వీక్ అవ్వకుండా ఉండడానికి మనం ప్రోటీన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఓకే, సో సెడెంటరీ అడల్ట్ వచ్చేసి 1 kg
1 kgకి 1 గ్రామ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, బికాస్ వాళ్ళు వర్క్ ఏం చెయ్యరు, ఓన్లీ సిట్టింగ్ జాబ్ లైక్ అలాంటి జాబ్స్ ఉన్న వాళ్ళకి 0.8 అంటే 0.8 గ్రామ్స్ పర్ 1 kg ఇవ్వచ్చు. అండ్ ఎవరైతే అథ్లీట్స్ హు ఆర్ టీన్స్, ఎగ్జాంపుల్ దే ప్లే స్పోర్ట్స్ అండ్ దే ఆర్ వెరీ యంగర్ ఏజ్ కిడ్స్, అలాంటి వాళ్ళకి నార్మల్ కన్నా ఇంకా రిక్వైర్మెంట్ ఎక్కువ ఇవ్వాలి. అంటే 1.5 kg నుంచి 2 kgs వరకు 2 grams per kg వరకు ఇవ్వచ్చు. అండ్ అడల్ట్స్ ఇన్ స్ట్రెంత్ ట్రైనింగ్, ఎగ్జాంపుల్ ఒక పర్సన్ లైక్ ఎగ్జాంపుల్ 30 years కానీ 35 years కానీ ఒక మేల్ పర్సన్ ఉన్నాడు, సో హీఈస్ డూయింగ్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్, సో అలాంటి పర్సన్ కి వీ కెన్ గివ్ 1.5 to 1.7 gram per kg. అండ్ ఎండ్యూరెన్స్ ట్రైనింగ్, ఇంకా అడ్వాన్స్ ట్రైనింగ్ చేసే వాళ్ళకి కూడా డెఫినెట్లీ మనం 1.7 grams per kg ఇవ్వచ్చు. నెక్స్ట్ స్లైడ్. So food sources of protein. So as I told you, only vegetarian sources ఏ కాకుండా ఓన్లీ నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఏ కాకుండా వెజిటేరియన్ సోర్సెస్ లో కూడా మనకి ప్రోటీన్ అనేది వస్తుంది. కానీ మనం ఎటువంటి ప్రోటీన్ మన డైట్ లో తీసుకుంటున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, మీరు హై ఫ్యాట్ తీసుకుంటున్నారా, లేదంటే విపరీతమైన అంటే ప్రోటీన్స్ లో ఓన్లీ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటున్నారా, లేదా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్న ప్రోటీన్ తీసుకుంటున్నారా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడే కానీ మనం రెడ్ మీట్ కి వెళ్ళాం అనుకోండి, సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే మనకి రెడ్ మీట్ లో ఫ్యాట్ కంటెంట్ అంటే ప్రోటీన్ తో పాటు ఫ్యాట్ కంటెంట్ కూడా వెళ్ళిపోతుంది. సో అందుకే ఎప్పుడైతే వెనెవర్ పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఫర్ వెయిట్ లాస్, అలాంటి వాళ్ళు 100 నుంచి 150 grams కన్నా ఎక్కువగా తీసుకోకుండా చూడాలి ప్రోటీన్. అది ఏ ప్రోటీన్ అన్నా కావచ్చు, అంటే చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, బీఫ్ కావచ్చు, ఫిష్ కావచ్చు, లేదంటే పోక్ కావచ్చు, ఎటువంటి నాన్ వెజిటేరియన్ సోర్సెస్ వాళ్ళు చూసుకున్నట్టు అయితే. బట్ మోస్ట్ ప్రాబబ్లీ రెడ్ మీట్ అనేది అంత హెల్దీ కాదు, కాబట్టి రెడ్ మీట్ ఒకటి అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఓకే, సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నాన్ వెజిటేరియన్ సోర్సెస్ లో ఫ్యాట్ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉంటుంది. ఓకే, చాలా మట్టికి సాచురేటెడ్ ఫ్రోజన్ దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి, అండ్ ఫైబర్ కంటెంట్ అస్సలుకే ఉండదు, అండ్ ఇది చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుంది. రైట్, సో ఇప్పుడు 1 kg మటన్ తీసుకున్నట్టు అయితే చాలా ఎక్కువ ఉంటుంది కదా, అదే వెన్ కంపేర్ టు ద చికెన్ దట్ ఈస్ లిటిల్ లెసర్ దాన్ యువర్ మటన్. రైట్, సో ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది, అంటే ఇట్స్ అ గుడ్ సోర్స్ ఆఫ్ కొన్ని టైమ్స్ లో చూసుకుంటే దట్ ఈస్ గుడ్, అండ్ కొంతమందికి ఇట్ ఈస్ నాట్ దట్ గుడ్. సో అందుకే మనకి ఎక్కువ మటుకి రెడ్ మీట్ అవాయిడ్ చేయడమే బెటర్. నెక్స్ట్ స్లైడ్. సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ వెజిటేరియన్ సోర్సెస్ లో తీసుకుంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోటీన్స్ మనకి వెజిటేరియన్ సోర్సెస్ లో అవైలబుల్ ఉంటుందండి. ఓన్లీ పప్పులే కాదండి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పప్పులు మనం ఇక్కడ చూసుకున్నట్టు అయితే, పిక్చర్ లో చూసుకున్నట్టు అయితే, ఫస్ట్ మెయిన్ సోర్స్ ఇస్ సాయిల్ లో నుంచి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి గ్రెయిన్స్ అంటే అన్ని కైండ్ ఆఫ్ విత్తనాలలో ప్రోటీన్స్ అనేది ఉంటుంది. నట్స్ అంటే మీకు ఆల్మండ్స్, వాల్నట్, పిస్తాచియో నట్స్ కానీ, లేదంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నట్స్ లో కూడా సెస్మీ కానీ ఇలాంటి దాంట్లో మనకి ప్రోటీన్ అనేది కొంచెం వస్తుంది. సీడ్స్ లో సన్ఫ్లవర్, పంకిన్, వాటర్మిలన్, ఫ్లాక్ సీడ్స్ ఇలాంటి దాంట్లో కూడా కొంచెం ప్రోటీన్ వస్తుంది. అండ్ లెగ్యూమ్స్ లో మనకి చాలా ఉన్నాయండి. అంటే లెగ్యూమ్స్ లో మనకి లైక్ ఇఫ్ యూ క్యాన్ సీ ఫ్రమ్ అ పీనట్స్, మనం రోజు తినే పల్లీల దగ్గర నుంచి లైక్ బ్లాక్ బీన్స్ కానీ, కిడ్నీ బీన్స్ కానీ, లేదంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మనం తినే పెసరపప్పు, శనగపప్పు, ఎర్రపప్పు ఇలాంటివన్నిట్లో గురించి కూడా మనకి ప్రోటీన్స్ అనేవి వస్తాయి. సో ఎప్పుడే కానీ ఓన్లీ వన్ సోర్స్ ఆఫ్ ప్రోటీనే కాకుండా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈవెన్ మిల్ మేకర్ కూడా ప్రోటీన్, అంటే సాయ్ చంక్స్ కానీ, సాయ్ ఫ్లేక్స్ కానీ ఇవన్నీ కూడా ప్రోటీనే అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ స్లైడ్. వెజీ ప్రోటీన్స్ లో మనం చూసుకున్నామంటే వెజిటేరియన్ సోర్సెస్ లో మనకి ఎక్కువ ప్రోటీన్ తీసుకున్నట్టు అయితే ఆకుకూరల్లో స్పినాచ్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. క్యాలే అండ్ బ్రోకోలీ స్టీమ్ చేసుకొని, లేదంటే గ్రిల్ చేసుకొని, లేదంటే బాయిల్ చేసుకొని తిన్నట్టు అయితే మనకి ది బెస్ట్ అన్నమాట. దిస్ ఇస్ వెరీ వెరీ గుడ్ మీల్. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి బ్రేక్ఫాస్ట్ లో డెఫినెట్లీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కాలీఫ్లవర్ ఈజ్ అగైన్ అ గుడ్ సోర్స్. మష్రూమ్స్, ఒకవేళ మీరు మష్రూమ్స్ తింటున్నట్టు అయితే మష్రూమ్స్ తీసుకోవచ్చు. అండ్ పీపుల్ హు ఆర్ ఎలర్జిక్ టు మష్రూమ్స్ దీన్ని అవాయిడ్ చేయండి. పార్స్లే కానీ, కుకుంబర్, గ్రీన్ పెప్పర్స్ ఇవన్నీ మనం తీసుకున్నప్పుడు కొంచెం బాయిల్డ్ కానీ, గ్రిల్ కానీ, లేదంటే స్టీమ్ చేసుకొని తీసుకున్నప్పుడు న్యూట్రిటివ్ వాల్యూ అనేది వెళ్ళిపోదు, అలాగే ఉంటుంది. అలాంటి కైండ్ ఆఫ్ వెజ్జెస్ మనం తీసుకుంటే ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్లైడ్.
సో ప్రోటీన్ కంపారిజన్ మనం చేసుకున్నట్టయితే, సో ఎక్స్ట్రా లీన్ గ్రౌండ్ బీఫ్ ప్యాటీ, జనరలీ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యాటీస్ కానీ బర్గర్స్ కానీ ఇవన్నీ మేబీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోర్సెస్ లైక్ మెక్డానల్డ్స్ కానీ కేఎఫ్సి కానీ ఇలాంటి వాటిలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కదా. సో క్యాలరీస్ ప్రకారం చూసుకున్నట్టయితే చాలా హై ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. క్యాలరీస్ అంటే మీరు 4 ounce చూసుకున్నట్టయితే 290 కిలో క్యాలరీస్ మనకి ఈ బర్గర్ లో వస్తుంది. అండ్ 102 mg ఆఫ్ కొలెస్ట్రాల్, రైట్? ఇంత కొలెస్ట్రాల్ మనకు వస్తుంది దాంట్లో నుంచి. అండ్ దీంతో పాటు సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి, ఫైబర్ కంటెంట్ అనేది అస్సలకే ఉండదు. సో యు ఆర్ గెటింగ్ ప్రోటీన్ అనేది దీంట్లో వస్తుంది, కానీ క్యాలరీస్ ఎక్కువగా వస్తున్నాయి అండ్ మనకి అక్కర్లేనివన్నీ కూడా వస్తున్నాయి. సో దాట్ ఈస్ నాట్ అట్ ఆల్ హెల్తీ. సో అదే మనం వైట్ బీన్స్ జస్ట్ బాయిల్ చేసుకొని తినింది ఎంత ఉంటుందండి, హాఫ్ కప్ తీసుకున్నా కానీ కూడా 116 క్యాలరీస్ వస్తుంది. కొలెస్ట్రాల్ అస్సలకే ఉండదు, బికాస్ దిస్ ఇస్ అ ప్లాంట్ సోర్సెస్ నుంచి కొలెస్ట్రాల్ అసలు రాదు. అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి చాలా చాలా తక్కువ ఉంటాయి అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఫైబర్ ఎక్కువగా ఉంది, సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ సోర్స్. సో ఎప్పుడైతే మీరు ఏదైతే ప్రోటీన్ చూస్ చేసుకుంటారో ఇలా డిఫరెన్షియేట్ చేసి చూసుకున్నట్టయితే దట్ విల్ హెల్ప్ యూ అ లాట్. అండ్ మీకు బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అండ్ దాంతో పాటు మీకు కాస్ట్ ఎఫెక్టివ్, అంటే మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒక బిగ్ బర్గర్ మనం తీసుకున్నట్టయితే మేబీ $300 $400 వరకు, మేబీ ఐ డోంట్ నో, మేబీ 300-200 వరకు కూడా ఉండొచ్చు. బట్ అదే వైట్ బీన్స్ ఇట్ ఇస్ వెరీ చీప్, మేబీ ఒక 100 రూపీస్ పెట్టినా కానీ కూడా మేబీ ఒక 3-4 days కూడా మీరు తీసుకోవచ్చు, రైట్? సో అలాంటి ఈజీ అండ్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ వచ్చేసి చాలా మంది నాన్ వెజిటేరియన్స్ అండ్ ఇలాంటి ప్యాటీస్ కి వెళ్తున్నారు. సో అలాంటివి, అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఫ్రోజన్ ఉంటుంది, అంటే మీకు వెంటనే మీకు బర్గర్ ఆర్డర్ చేయగానే వెంటనే మీకు అప్పటికప్పుడు అది మొత్తం చేసి అయితే ఇవ్వరు కదా. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రోజన్, జస్ట్ డీప్ ఫ్రై చేసేసి మధ్యలో పెట్టి సాసెస్ అన్ని యాడ్ చేసి ఇస్తారు. సో దట్ ఈస్ నాట్ అట్ ఆల్ హెల్దీ. సో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అస్సలకే ఉండవు. సో అలాంటి సోర్స్ అనేది మనం ఎప్పుడు అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ స్లైడ్. యా, ఫుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ కంటిన్యూషన్ స్లైడ్ అండి. సో ఇప్పుడు మన బ్యాలెన్స్ డైట్ మనం తీసుకున్నట్టయితే ప్లాంట్ వెజిటేరియన్ సోర్సెస్ లో వెజిటేరియన్స్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్ మన డైట్ లో వచ్చేలాగా చూసుకోవాలి. దాంతో పాటు మనం ఎప్పుడైతే ప్రోటీన్స్ తీసుకుంటామో మనకి గుడ్ ఫుడ్ సోర్సెస్ ఆప్ట్ చేసుకోవాలి. సో దట్ యు ఆర్ నాట్ గెటింగ్ కొలెస్ట్రాల్ బట్ యు ఆర్ గెటింగ్ అ ఫైబర్ అండ్ యు ఆర్ ఆల్సో గెటింగ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్. అట్లా మనం తీసుకున్నట్టయితే ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో నెగటివ్ సైడ్ మనం తీసుకున్నట్టయితే ప్రోటీన్స్ అయినా కానీ కూడా మనకి ఈజీగా డైజెస్ట్ అవ్వదండి, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఎప్పుడు మనకి ఫుల్ ఉన్నట్టు అనిపిస్తుంది, అందుకే మీరు బ్యాలెన్స్ డైట్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. యా, మనకి ప్రోటీన్స్ లో చాలా ఉంటాయండి, అంటే ఓన్లీ ఎగ్ తినే వాళ్ళు ఉంటారు అండ్ ఓన్లీ మిల్క్ సోర్సెస్ తినే వాళ్ళు ఉంటారు. అండ్ కొంతమంది ఎగ్స్ మిల్క్ ఇవన్నీ అవాయిడ్ చేస్తారు కానీ చీజ్ ఇంకా బటర్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. సో అవి ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. ల్యాండ్ అనిమల్స్, ఫిష్ అండ్ సీ ఫుడ్, ఎగ్స్ ఇంకా డైరీలో మనం డివైడ్ చేసినట్టు అయితే సెమీ వెజిటేరియన్స్ అంటే వెజిటేరియన్ సోర్సెస్ తక్కువగా తింటారు అండ్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఎక్కువగా తింటారు. అంటే దే క్యాన్ టేక్ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్, అంటే ప్రతి ఒక్క ల్యాండ్ అనిమల్స్, అది పోక్ కావచ్చు, చికెన్ కావచ్చు, బీఫ్ కావచ్చు, లేదంటే గోట్ మటన్ కావచ్చు తింటారు. సీ ఫుడ్ కూడా అన్ని తింటారు, రొయ్యలు, క్రాబ్స్ కానీ లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ సీ ఫుడ్ దే క్యాన్ ఈజీలీ ఈట్ దాట్. అండ్ ఎగ్స్ కూడా తింటారు అండ్ డైరీ సోర్సెస్ నుంచి కూడా తీసుకుంటారు, లైక్ బటర్ కావచ్చు, లేదంటే చీజ్ కావచ్చు, మిల్క్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఇవన్నీ తీసుకుంటారు. సో వాళ్ళని సెమీ వెజిటేరియన్స్ అంటాం. ఓకే, సో నార్మల్ వెజిటేరియన్స్ మనం తీసుకున్నట్టయితే దే విల్ నాట్ కన్స్యూమ్ ఎనీ ల్యాండ్ అనిమల్స్ ఏవి తినరు అండ్ దే విల్ ఈట్ ద ఫిష్. సో నెక్స్ట్ స్లైడ్ మనం చూసుకున్నట్టయితే బెనిఫిట్స్ ఆఫ్ ప్రోటీన్. ఓకే, సో ప్రోటీన్స్ మన డైట్ లో ఎందుకు ఇంపార్టెంట్? సో ప్రోటీన్స్ మనకి అపిటైట్ ని ఇంక్రీజ్ చేస్తుంది, మన క్రేవింగ్స్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రేవింగ్స్, ప్రోటీన్స్ ఎక్కువ తినడం వల్ల ఊరికే అది తినాలి, నేను ఇది తినాలి అనే కోరిక అనేది తక్కువగా ఉంటుంది. సో ఆ క్రేవింగ్స్ అనేది
వాళ్ళకి ఇంక్రీజ్ అవుతాయి, రైట్? సో క్రేవింగ్స్ అనేవి తగ్గిపోతాయి కాబట్టి ప్రోటీన్ సోర్స్ మనం డైట్ లో ఇంక్రీజ్ చేసుకోవాలి. మెటబాలిజం బూస్టప్ లో కానీ అండ్ మన వెయిట్ రీగెయిన్ అయిపోతుంది. వెయిట్ అనేది రీగెయిన్ అవ్వకుండా చూసుకోవడానికి కూడా ప్రోటీన్ ని మెయింటైన్ చేసుకోవాలి. అంటే మీరు ఇప్పుడు ప్రోటీన్ తీసుకున్నాను, నేను నా వెయిట్ తగ్గిపోయింది, మళ్ళీ దాని తర్వాత నాకు ప్రోటీన్ రిక్వైర్మెంట్ లేదు అనుకుంటే అలా కాదు. బికాస్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ అని ఇందాక ఏం చెప్పాను, ప్రతి ఒక్క రోజు మనం ప్రోటీన్ అనేది కన్స్యూమ్ చేయాలి. ఎందుకంటే ప్రోటీన్ డైట్ లో మెయింటైన్ అవ్వట్లేదు, అంటే ప్రోటీన్ బాడీలో స్టోర్ అవ్వట్లేదు కాబట్టి. ఓకే, మజిల్ స్ట్రెంథనింగ్ కానీ మజిల్ బిల్డప్ లో కానీ ప్రోటీన్ అనేది రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క మజిల్ కి ప్రోటీన్ అండ్ అమినో యాసిడ్స్ రిక్వైర్మెంట్ అనేది ఉంది. ఓకే, సో బోన్ హెల్త్ ఇంక్రీజ్ చేసుకోవడానికి నేను ఫస్ట్ స్లైడ్ లోనే చెప్పాను బోన్ కి ప్రోటీన్ కి ఇంపార్టెంట్ ఎంత అని. అండ్ బ్లడ్ ప్రెషర్ లోవరైజ్ చేయడానికి, అంటే హై బ్లడ్ ప్రెషర్ ఆల్మోస్ట్ వాళ్ళందరికీ హై బ్లడ్ ప్రెషరే. సో అలాంటి వాళ్ళకి లో బ్లడ్ ప్రెషర్ రావాలి అంటే ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్. అండ్ రికవరీ, యాజ్ ఐ టోల్ యూ, ఏదైనా రిపేర్ అయ్యింది, లైక్ బాడీ ఎక్కడైనా డ్యామేజ్ అయ్యింది, కింద పడ్డారు, లేదంటే యాక్సిడెంట్ అయ్యింది, లేదంటే ఏదన్నా సడన్ గా బర్న్ అయ్యింది, కట్ అయ్యింది, ఊండ్ ఉంది, సో ఇలాంటి టైప్స్ ఆఫ్ అన్నిటికీ మనకి ప్రోటీన్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. సో ప్రోటీన్ డెఫిషియన్సీ మాల్ న్యూట్రిషన్ అంటారండి, PEM. అంటే ఎప్పుడైతే మీరు అన్నం తింటారు కానీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ లేదు, సో ఆ ప్రోటీన్ ల్యాక్ ఆఫ్ ప్రోటీన్ డైట్ లో లేకపోవడం, దాన్ని మనం PEM అంటారు, ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్. ఆల్మోస్ట్ ఆల్ చాలా పెద్ద పెద్ద కంట్రీస్ లో కూడా ఇది అవైలబుల్ ఉంది అండి. అండ్ ఇఫ్ యూ క్యాన్ సీ, ఇండియాలో కూడా ఆల్మోస్ట్ ఆల్, అంటే ఇండియా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈజ్ అండర్ నరిష్డ్. అంటే మేబీ ఇట్ ఈస్ ఇన్ ద థర్డ్ పొజిషన్, బట్ ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్క కిడ్ కి కానీ ప్రతి ఒక్క మనిషికి ప్రోటీన్ అనేది తీసుకోవట్లేదు వాళ్ళు. అండ్ దిస్ ఇస్ అ సర్వే విచ్ ఇస్ డన్ రీసెంట్లీ. సో ఈ సర్వే ప్రకారం మనకు తెలుసుకుంది ఏంటంటే, రెడ్ కలర్ ప్లేసెస్ ఎక్కడైతే కనిపిస్తుందో, సో ఆ ఏరియాస్ చాలా మట్టికి అండర్ నరిష్డ్ ఉన్నారు. అండ్ ఆరెంజ్ కలర్ ప్లేసెస్ లో చూసుకుంటే ప్రోటీన్ సోర్స్ అనేవి చాలా తక్కువగా వస్తున్నాయి. ఎల్లో కలర్ వేర్ అవర్ ఇండియా ప్లేస్, సో వీఆర్ ఇన్ ద మిడిల్. అండ్ ఇంకా లెస్ దాన్ 5% వచ్చేసి, టోటలీ వరల్డ్ పాపులేషన్ మనం తీసుకున్నట్టు అయితే ఓన్లీ లెస్ దాన్ 5% వాళ్ళు నరిష్డ్ ఉన్నారు, అంటే ప్రోటీన్ అనేది వాళ్ళు కరెక్ట్ గా తీసుకుంటున్నారు. మిగతా కంట్రీస్ అసలు ప్రోటీన్ అనేది తీసుకోవట్లేదు. ఓకే, నెక్స్ట్ స్లైడ్. యా, సో ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల ఏమవుతుంది, సో చిన్న పిల్లలు మనం ఇలా చూస్తూ ఉంటాం, చాలా మంది స్ట్రీట్ ఏరియాస్ పిల్లలకి ఇలా స్టమక్ గా ఉండడం కానీ, అసలు ఈ స్టమక్ ఫుల్ గా బోన్స్ అన్ని కనిపించడం కానీ అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ వాళ్ళకి జనరలీ దట్ హ్యాప్స్ విత్ ద బ్లోటెడ్ అబ్డామిన్. ఈ బ్లోటెడ్ అబ్డామిన్ జనరలీ మనకి లివర్ ప్రాబ్లం వల్ల అవుతుంటుంది. సో ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల లివర్ కి కావాల్సిన సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది రాక అది బల్జ్ అయిపోతుంది. సో దానివల్ల పిల్లలకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో ఫుల్ ఇలాంటి పిల్లలు టోటల్ గా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది వాళ్ళకి ఉండదు. అండ్ వాళ్ళకి మెమరీ పవర్ కానీ లేదంటే రికవరీనెస్ కానీ ఇవన్నీ చాలా తక్కువగా ఉంటాయి. అండ్ వాళ్ళ స్కిన్, అంటే వాళ్ళ ఆర్మ్స్ స్కిన్ ఇవన్నీ చూస్తే మజిల్ కంటెంటే వాళ్ళకి ఉంటదండి. అంటే ఒక స్కిన్ పైన బోన్స్ స్కిన్ పైన ఉన్నట్టు వాళ్ళకి కనిపిస్తుంది. సో ఇలా ఎక్కువగా ఉంటే, ఇన్ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే మనకి అంటే డెత్ కి కూడా అండ్ అల్టిమేట్లీ టు డెత్. సో ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది చిన్న పిల్లల నుంచి, అంటే రైట్ ఫ్రమ్ ద మదర్ ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి మనం చనిపోయేంత వరకు ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కడ తగ్గించకుండా వాడాలి. నెక్స్ట్ స్లైడ్. యా, సో ప్రోటీన్ డెఫిషియన్సీలో మళ్ళీ ఇంకొకటి మెరాస్మస్ అండి. మెరాస్మస్ ఏంటి అంటే వేస్టింగ్ డిసీజ్ అండి. అంటే వాళ్ళకి క్యాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి, అంటే వాళ్ళు తినే ఫుడ్ చాలా తక్కువగా ఉంటుంది, క్యాలరీ రిచ్ అనేది ఎక్కువగా ఉండదు. సో ప్రోటీన్సే వాళ్ళ డైట్ లో ఉండదు, మేబీ కొంచెం రైస్ అలాగే తీసుకుంటారు, న్యూట్రియన్స్ అనేవి అస్సలు ఉండవు, లైక్ వైటమిన్స్ మినరల్స్ అనేవి కూడా ఉండవు. సో ఇది చాలా మంది చిన్నపిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి డిసీజ్ వల్ల. సో ఈ మెరాస్మస్ వచ్చిన పిల్లలకి తొందరగా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ తొందరగా అవుతుంది. దాంతో పాటు వాళ్ళు స్టార్వేషన్ ఉన్నా కానీ కూడా ఈజీగా ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అయ్యి తొందరగా చనిపోయే కేసెస్ కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్.
సో మనకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఉంది. సో ప్రోటీన్ మన డైట్ లో ఎలా వాడాలి? ప్రోటీన్ మనకి ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ మనం తీసుకున్నట్టయితే ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ ఈస్ కంప్లీట్లీ వీగన్. వీగన్ అంటే మనకి ఎటువంటి సోర్సెస్ ఆఫ్ మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్ కానీ లేదంటే యానిమల్ ఎక్కడ యూస్ చేయలేదు. అంటే యానిమల్ యొక్క ప్రోడక్ట్ లైక్ ఇప్పుడు మిల్క్ కూడా ఇట్ కమ్స్ అండర్ ఇట్ ఈస్ నాన్ వీగన్. సో అలా వీగన్ సోర్సెస్ అనేవి ఏవి లేవు. ఓన్లీ మెయిన్ 3 కైండ్ ఆఫ్ ప్రోటీన్, దట్ ఈస్ యువర్ ప్రోటీన్ ఐసోలేట్ కానీ, ఎల్ఓపి ప్రోటీన్ కానీ, వీట్ ప్రోటీన్ కానీ మనం దీంట్లో యాడ్ చేసాం, రైట్? సో ఈ ప్రోటీన్స్ అన్ని మనకి ఉంటాయి. అండ్ 180% ఆఫ్ ప్రోటీన్స్ అనేది మనకి దీంట్లో వస్తుంది. ప్రతి 10 kgకి 8 grams ఆఫ్ ప్రోటీన్ అనేది మనకి దీంట్లో వస్తుంది. సో ఈజీలీ డైజెస్టెడ్. యాజ్ ఐ టోల్ యూ, పెడకా స్కోర్, దట్ ఈస్ అ ప్రోటీన్ డైజెస్టబుల్ అమినో యాసిడ్ స్కోర్ 1 ఉండాలి. సో మన ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ కి ఇది 1 ఉంది. అండ్ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అన్ని వచ్చేస్తాయి మన బాడీలో. సో ఇందాక మనం డిస్కస్ చేసాం కదా 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అండ్ నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్. సో ఈ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అన్ని వస్తాయి. సో మీ దగ్గర ప్రోటీన్ ఉన్నట్టయితే వెనక మనం తిప్పి న్యూట్రిటివ్ వాల్యూ చూసుకున్నట్టయితే అక్కడ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అన్ని మెన్షన్ చేస్తారు. ఓకే, సో ఇట్ ఈస్ న్యూట్రల్ ఇన్ టేస్ట్. సో మీరు దేంట్లోనన్నా మిక్స్ చేసుకోండి. జవార్ రోటీలో మిక్స్ చేసుకోండి, నార్మల్ రోటీలో మిక్స్ చేసుకోండి, ఐస్ క్రీమ్స్ కానీ, బేకింగ్ ప్రోడక్ట్స్ కానీ, లేదంటే జ్యూసెస్, సాలడ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సూప్స్ కానీ దేంట్లోనన్నా మిక్స్ చేసుకొని మనం ఇది తీసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్. సో యాజ్ ఐ టోల్ యూ, ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ మనం దేంట్లోనన్నా మిక్స్ చేసుకోవచ్చు. లైక్ మిల్క్ కానీ, జ్యూసెస్ కానీ, జస్ట్ వాటర్ లో కలిపి తీసుకోవచ్చు, సూప్ లో తీసుకోవచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో టేక్ దిస్ యాజ్ వాట్ యు సే బేక్ చేసి కూడా తీసుకోవచ్చు. మన చపాతీ పిండిలో కలిపేసి కూడా వీ కెన్ టేక్ ఇట్. నెక్స్ట్ స్లైడ్. Rahul, next slide. Yeah. So proteins మనకి different kinds of proteins as we discussed. So proteins మనకి ఎప్పుడే చూసుకున్నా కానీ కూడా 9 essential amino acids రావాలి. దాంతో పాటు we should also get all the amino acids. So మనకి all plant protein powder available గా ఉంది. దాంతో పాటు కిడ్స్ చాక్లెట్ డ్రింక్ అవైలబుల్ గా ఉంది. అండ్ ప్రోటీన్ విత్ గ్రీన్ టీ కూడా మనం తీసుకోవచ్చు. సో అన్నిట్లో బేసిక్ ప్రోటీనే వస్తుంది. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్ అండ్ అవైలబిలిటీ. మీకు ఏది అపీలింగ్ గా ఉంటుంది అలా మనం చూస్ చేసుకోవచ్చు. ఎక్సెస్ వే ప్రోటీన్ కూడా మనం డైట్ లో చూస్ చేసుకోవచ్చు. బికాస్ ఒక్క స్కోప్ లో వీఆర్ గెటింగ్ 23 grams ఆఫ్ ప్రోటీన్స్. అండ్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ 10 grams వచ్చినట్టు అవుతే బ్రాంచ్ చైన్ అమినో యాసిడ్స్ వచ్చేసి మనకి 5 grams వస్తుంది. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫ్యాట్ వస్తుంది. అండ్ దాంతో పాటు మనకి 80 mg ఆఫ్ కాల్షియం వస్తుంది. సో పీపుల్ హూ ఆర్ బిల్డింగ్ లేదా మజిల్ లేదంటే అథ్లీట్స్ ఎవరైతే ఉంటారో, రన్నింగ్ ఎక్కడైనా ప్రాక్టీస్ చేస్తారో అలాంటి వాళ్ళందరికీ మనం ఈ ఎక్సెస్ వే ప్రోటీన్ పౌడర్ ని సజెస్ట్ చేయొచ్చు. సో దట్ వాళ్ళకి రిక్వైర్మెంట్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. అండ్ దట్ విల్ ఆల్సో హెల్ప్ యూ లాట్. నెక్స్ట్ స్లైడ్.